హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఏప్రిల్ 12వ తేదీ శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు చేయమని ఒత్తిడికి గురి చేస్తారు. అవి మీకు టెన్షన్ని వణుకుని తెచ్చే అవకాశం ఉంటుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించేలాగా అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడవడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. శాస్త్రోత్తకమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహిస్తారు. మీ జీవిత భాగస్వామి మునిపెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులలో ఉండే కష్టాల గురించి అడిగి తెలుసుకుంటారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక రంగు లేదంటే చంద్రికా రంగు వేసుకుంటే చాలా మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక మట్టి పిగ్గీ బ్యాంకుల్లో నాణాలు ఏవైనా కూడా సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసిన ఈ డబ్బులు పిల్లలకి, మీ యాత్రికులకు సహాయపడతాయి. ఆర్థికంగా కూడా మీకు బాగా పొదుపుగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయనివ్వకుండా చూసుకోండి. ఇది తప్పనిసరిగా మానండి, లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించేలాగా చేస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వాటిలో పాల్గొనడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ సంబంధం జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించనివ్వండి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్ మాల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండటం మంచిది, లేదంటే మీ ఇద్దరి మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు లేదా తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం నీటితో నిండిన ఎరుపు గాజు సీసాని సూర్యకాంతిలో ఉంచండి. సో ఈ నీటిని తాగండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు యోగాలో, ధ్యానంలో రోజు ఉండటానికి ప్రయత్నించండి. రోజుకు ఒక్కసారైనా యోగా చేయండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి. మీ అభిరుచికి తగినట్లుగా మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేసుకోవాలి. ప్రేమ సానుకూల పవనాలు వేస్తుంది. మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి. కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు అనేది మీ అవసరానికి తగినట్టుగా గుర్తుంచుకొని కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు అవుతుంది. ఈరోజు మీరు అందరికీ దూరంగా వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఆధ్యాత్మికం కోసం మీ భౌతిక ప్రపంచాన్ని సృష్టించుకోండి. ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు లేదా బూడిద రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం అంధులైన ప్రజల కోసం ఒక మఠం లేదంటే తీపి బియ్యము, గంజి, ఎర్ర పండ్లు, గోధుమలు ఇలాంటివి విరాళంగా దానం చేయండి. మీ ఒత్తిడి దూరం అయిపోతుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని చక్కగాను, శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అనేది మానేసేయండి. మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధి కొరకు మీరు కొంచెం ఆలోచనలు చేస్తారు. కూతురి అనారోగ్యం మిమ్మల్ని, మీ మూడ్ని కృంగదీసే అవకాశం ఉంటుంది. తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా, హుషారుగా పొందేలాగా మీ ప్రేమను చూసుకోండి. ప్రేమకు ఉన్న శక్తి ఏంటి అంటే శక్తిని పునర్జీవించడంలో అమోఘంగా పనిచేస్తుంది. సో ఏదైనా కూడా ఈరోజు మీకు ప్రేమకు సంబంధించి బలంగానే ఉంటాయి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారుతుంది. మీరు పిల్లలతో ఉండటం వల్ల మీరు సమయాన్ని మర్చిపోతారు. ఈరోజు కూడా పిల్లలతో గడపటం వల్ల మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి
కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకి పాలు పోయండి, మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి మాత్రం బాగా ఉంటుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా ఈరోజు అనిపిస్తుంది. మితిమీరిన అదన పని మీ నెత్తి మీద పడుతుంది. కొంత విశ్రాంతిని తీసుకోండి. మరొక రోజుకు మీ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోండి. ధూమపానం, మద్యపానం మీద అనవసరమైన ఖర్చు పెట్టడం మానేసేయండి. లేదంటే ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు, ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం అనేది తెలుసుకోండి. మీ ప్రియమైన వారి బహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యుత్తమమైన ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు. సో మీరు ఈరోజు పని హాయిగా విశ్రాంతిగా చేసుకుంటారు. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన, చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది. వైవాహిక జీవితపు మధురమని ఈరోజు మీరు రెండు చేతులా తీసుకుంటారు. మీరు ఎల్లప్పుడూ మీరే కరెక్ట్ అని అనుకుంటారు. ఇది సరైంది కాదు. మిమ్మల్ని మీరు సరళంగా చూసుకోవాలి. ఈరోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని ఉంచండి. తద్వారా ఆరోగ్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే మితిమీరి తినటం మానేసేయండి. ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తలను తీసుకోండి. సో మీ ఇంటి గురించి పొదుపు చేయడం అనేది లాభదాయకం. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. ఏదైనా కార్డుల పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు ఈరోజు మీకు అంతుపట్టని మూడ్లో ఉంటారనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు తెలివైన వారిని కలవటం వల్ల మీరు మీ యొక్క సమస్యలను అదుపు చేసుకుంటారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు, బూడిద రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఏదైనా ఈరోజు మీరు ఆహారంలో ఏలకుల్ని కలుపుకొని, అంటే ఏలక్కుల పొడి అంటారు కదా, ఏలక్కుల పొడి కలుపుకొని తినండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తులారాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి, ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని తెస్తుంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. అలాగే బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా ఉంటుంది. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉంటుంది. ప్రేమ ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం అవుతుంది. ఈ రాశికి చెందిన వాళ్ళకి తోబుట్టువులతో పాటు సినిమాకు కానీ, మ్యాచ్కు కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. విమెన్ ఫర్ వీనస్, అలాగే మెన్ ఫర్ మార్స్ అనేలాగా, అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఈరోజు చేయటం వలన, ఏదైనా మంచి పనులు చేయటం వలన మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు ముఖ్యంగా ఏదైనా పనులుంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేసుకుంటే మీకు సమయం అనేది వృధా అవ్వదు. ఈరోజు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రిక రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీ కోపం మీద నియంత్రణ ఉంచుకోండి. సో ఏదైనా కోపం వస్తే సరస్వతీదేవిని పూజించుకుంటే మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. మీరు మీ మిత్రుల్లో ఎవరితో అయితే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడిగించినందుకు గొప్ప రోజుగా భావిస్తారు. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసుకుంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలు ఏవైనా ఉంటే పాటించవలసిన విధంగా ఉండండి. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. సో మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా ఈరోజు మీ ప్రేమ జీవితం అనేది బాగుంటుంది. రోజులో మరింత మంచిగా ఉండాలి అంటే ఈ బిజీ సమయంలో కొంచెం సమయాన్ని మీరు ఎలా కేటాయించుకోవాలో తెలుసుకోండి. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు మీకు ఇది అవుతుంది. మీ భాగస్వామితో ప్రేమ శృంగార లోతులు అనేది తెలుసుకుంటారు. సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయం గడపటం వల్ల మీ సమయం వృధా అవుతుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మంచి నైతిక ప్రవర్తన కొనసాగి
కొనసాగించండి ఈరోజు. సో గౌరవంగా ఉండండి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు అనేది రానివ్వండి. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారు సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు మీరు ఒక మంచి వార్తను వింటారు. ఇది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీకు ఈరోజు చాలా సమయం ఖాళీగా ఉంటుంది. గాలిలో మేడలు కట్టడానికి మీరు అలాంటి ప్రయత్నాలు చేయొద్దండి. ఏదైనా పని శ్రద్ధతో చేసుకుంటే మీకు అంత మంచిగా కలిసి వస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు లేదా తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, సన్యాసులైన ప్రజలు అంటే సాధువులు ఇలాంటి వాళ్ళకి ఈరోజు మీరు ఏదైనా కూడా వాళ్ళకి దానం చేస్తే ఆర్థికంగా మీకు బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్స్ని కలిగిస్తాయి. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి ఇది మంచి రోజు అవుతుంది. వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్తో సత్సంబంధాలు ఈరోజు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం, సిగ్గుపడకుండా తెలియజేయండి. ఎందుకు అంటే మంచి ప్రశంసలు పొందుతారు. మూడు బాగా లేకపోవడం వలన ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు పెద్ద సమస్యల నుండి తప్పించుకోవడానికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, పరమశివుణ్ణి పశ్చాత్తాపానికి సంబంధించి ఈరోజు ఏదైనా శివయ్యని పూజించుకోండి. దుష్ప్రభావాలన్నీ తగ్గిపోతాయి, లాభాలను తీసుకొస్తుంది. ప్రేమ ఆనందకరంగా ఉంటుంది. మీకు శివునికి సంబంధించిన మంత్రాలు కూడా చదువుకుంటే మంచిది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో అద్భుతంగా ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు వినోదం, కులాసాలు, సరదాగా ఉండే రోజు అవుతుంది. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించుకోండి. తెలుసుకోవాలనుకున్న జ్ఞాన పిశాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలుగుతారు, జాగ్రత్త. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు. ఈరోజు మీరు జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దానివల్ల మీరు ఈరోజు కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో చాలా అద్భుతంగానే ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తారు. అది మీకు చిరాకును తెప్పిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటి సంతోషభరితమైన క్షణాలను తెస్తుంది. మీ శ్రీమతికి మీరు బాగా ఈరోజు విస్పష్టంగా అర్థమవుతారు. ఆమెకు సపోర్టుగా ఓదార్పునిస్తారు. ఈరోజు మీ అటెన్షన్ని కోరుకునే వారికి ఇది ఒక మంచి రోజుగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడు ఒకరు మీకు గుర్తు చేస్తారు. మీలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఈరోజు ఎవరి నుండి అయినా కూడా మీరు కొంచెం పరిష్కారం అనేది కనుగొనగలుగుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు కానీ పసను రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, నల్లటి, తెలుపు నువ్వుల విత్తనాలను సమాన రంగుల్లో సమానంగా తీసుకొని ఒక వస్త్రంలో పెట్టుకొని ఇది పూజ రూమ్లో పెట్టుకోండి. తర్వాత ఎవరికైనా దానం. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా. ఇది ఇవాళ ఏప్రిల్ 12 శనివారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన జీవితాన్ని గడపండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.